దాన్ని పోలవరంగా మార్చుకుని ఏ రకంగా అయితే చేయగలిగారో అదేవిధంగా మరి 17వ తేదీన సోమవారం కూడా ఆయన పోలవరం మరి క్షేత్రస్థాయి ఫస్ట్ క్షేత్రస్థాయి పర్యటన ఆంధ్రప్రదేశ్లో పోలవరంకి వెళ్తూ ఉన్నారనంటే పోలవరం ప్రాజెక్టుకి ఇరిగేషన్ ప్రాజెక్టుకి వ్యవసాయానికి రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారనేది ఇదే ఒక రామనాయుడు గారు పోలవరంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావచ్చు ఉత్తరాంధ్రలో కూడా చాలా ప్రాజెక్టులు పెండింగ్ కావచ్చు లేదా అసంపూర్ణంగా ఉన్నటువంటి పరిస్థితి వాటి విషయంలో కావచ్చు రైతులకు కూడా ఏం పిలుపునిస్తారు ఎలాంటి హామీ అంటే మీ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా వ్యవసాయానికి ప్రాజెక్టులకి ప్రాధాన్యం ఇస్తారు ముందుకు తీసుకెళ్తారు సో ఎన్డీఏలో కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఖచ్చితంగా వారి సపోర్టు మీరు కలిసి ముందుకు పోతారని ఆశిస్తున్నారు కాబట్టి వారికి ఏం పిలుపునిస్తారు వారికి ఏం చెప్తారు మీరు తప్పనిసరిగా మీ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కూడా తెలియజెప్తూ ఉన్నాం ఎన్నో ఆశలతో అంటే 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగినటువంటి నష్టం కంటే 2014లో 19లో అభివృద్ధి చేయాలని అనుకుంటే మరి 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే నష్టం ఎక్కువ జరిగింది అంటే రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జగన్ పాలనలో జరిగింది అది కూడా ఇరిగేషన్ శాఖ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రాయలసీమ ఉంది మేము 5 ఇయర్స్లో 14-19లో 12,000 కోట్ల రూపాయలు రాయలసీమకు పెడితే ఈయన రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టింది 2,500 కోట్లు అందులో మళ్ళీ 40% అవినీతికి పోయింది అంటే ఈ రకంగా రాయలసీమకి ఈయన ఎంత నష్టం చేశాడనేది ఆయన బడ్జెట్ బట్టి మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాలు ఆయన పెట్టలేదంటే ఉత్తరాంధ్రను ఏ రకంగా ఆయన మోసం దగా చేశాడో అర్థమవుతుంది అంతెందుకు పర్టికులర్గా మా డెల్టాలో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి కల్పించేటంటే ఇక్కడ రైతాంగం ఎంత నష్టపోయారని అర్థమవుతుంది అంటే యావత్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా చూస్తే ఎక్కడ కూడా ఈ రైతాంగాన్ని కానీ వ్యవసాయాన్ని కానీ కాపాడినటువంటి పరిస్థితి ఇరిగేషన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి కానీ ఏదైతే ఏదైతే నష్టపోయారో ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల మేరకు ఆయనకున్న విజన్ ప్రకారం ఏదైతే మరి పోలవరాన్ని ఎందుకంటే త్వరితగతంగా పూర్తి చేయడం ద్వారా 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి గోదావరి నీరు ఏదైతే కలిసిపోతుందో ఆ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా మరి ఆ యొక్క ఏదైతే ఇటు కృష్ణానదికి మరలించి మరి అటు రాయలసీమకి శ్రీశైలం నుంచి అదేవిధంగా అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అటు ఉత్తరాంధ్రకు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మొత్తం సస్యశ్యామలం అయ్యేటువంటి విధంగా ఒక ప్లాన్డ్గా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని రైతాంగాన్ని మీరేమో బృహత్తరమైన కార్యక్రమాలు చేద్దామని మీరు అంటున్నారు కానీ అప్పుడే లెక్కేస్తున్నాం తప్పులు మొదలైనవి లెక్కేద్దాము అని చెప్పి ఇటు రాష్ట్రపతికి కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అవతల వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నాడు సో ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తప్పులు మనం లెక్క కడుతున్నాం మొదలైనాయి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు దానికి ఇప్పుడు పచ్చగా మెర్లవాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లుగా వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళ పాలన ఏంటండి చేసింది జగన్మోహన్ రెడ్డి ఈవేళ కక్షలు కేసులు వేధింపులు అరాచకత్వం నియంతృత్వం నిరంకుశత్వం విధ్వంసం అదేనా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన అంటే ఇప్పుడు కూడా మేము 5 సంవత్సరాలు ఏ రకంగా అయితే సృష్టించామో ఇటువంటి అరాచకత్వాన్ని విధ్వంసాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి అట్లానే చేస్తారనేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన ధోరణి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి రెండవది ఏదైతే ఈవేళ ఒక ప్రజాప్రభుత్వంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఈవేళ ఒక ప్రజాప్రభుత్వంగా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుని ఈవేళ మనం చూశారు మీరు 5 సంతకాలు మాటలు కాదు అవి ఎందుకంటే అతను పాదయాత్రలో ప్రతి సంవత్సరం డిఎస్సీ అన్నాడు మెగా డిఎస్సీ అన్నాడు 5 సంవత్సరాలు గడిచిపోయాయి ఎలక్షన్ల ముందు ఏదో 5,000 6,000 పోస్టులు చూపించాడు కానీ అన్న మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టాం అదేవిధంగా పింఛన్లు సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే అతను 2,000 పింఛను 3,000 పెంచుతానని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తెప్పి మోసం దగా చేసి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది 250 కానీ మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ఆ 1,000 రూపాయలు పెంచడం కాదు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనటువంటి విధంగా పెంచినటువంటి పింఛన్ 4,000 ఎప్పటి నుంచి అమలు చేస్తూ ఉన్నాం
ఏప్రిల్, మే, జూన్ 3,000 + 4 7,000 రూపాయలు ఎక్కడిస్తూ ఉన్నాం. రేపు మళ్ళీ ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఇంటి దగ్గర దివ్యాంగులుగా అయితే 3,000 పింఛను 6,000 రూపాయలకి. ఇది సామాన్యమైన విషయం కాదు. అట్లాగనే మీ అందరికీ తెలుసు 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని 100 రోజుల్లో మొత్తం తెరిపించి మళ్ళీ పేదవాడి కడుపు నింపాలనేటువంటి ఆలోచనతో కానీ మన ఆస్తులకి రక్షణ లేనిటువంటి ఏదైతే ఆ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం కానీ, అదే యువత ఏదైతే డ్రగ్స్ గంజాయి బాట పడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏదైతే ఆ సెన్సెస్, స్కిల్ సెన్సెస్ తీసుకోవడం 5 సంతకాలు సామాన్యం కాదు. అంటే ఈ రకంగా ఒక ప్రజలకి మేలు చేసేటువంటి విధంగా వడివడిగా అడుగులు ప్రభుత్వం వేస్తూ ఉంటే దాన్ని ఆహ్వానించి ఉండవలసినటువంటి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. అయినప్పటికీ వీళ్ళు ఇంకా రాష్ట్రపతి దగ్గరికి లేకపోతే ఎక్కడ దాడులు జరిగినాయి అక్కడ దాడులు అంటే టాపిక్ని డైవర్ట్ చేయడం. ఎందుకంటే గతంలో కూడా మేము చూసాం ప్రతిపక్షంలో ఏదైనా మేము మహానాడు లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చెప్పినప్పుడు వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు. అంటే ఇప్పుడు కూడా ఒక ప్రజా పరిపాలన, ప్రజలకి మేలు చేసేటువంటి పాలన జరుగుతూ ఉన్నప్పుడు, ప్రజలకి ఒక మంచి సంక్షేమాన్ని అందిస్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు అదేదైతే ఐపాక్ టీం మళ్ళీ దానిలోనే నడుస్తూ ఉన్నారు. రేపు ఇట్లానే వాళ్ళు పనిచేస్తే మొన్న 151లో మధ్యలో ఒక నెంబరు లేచిపోయింది. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కూడా ఇట్లానే పనిచేస్తే ఇప్పుడు వాళ్ళకి 2 నెంబర్లో కూడా ఒక నెంబర్ లేచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది రేపు 2029కి. చూద్దాం సార్, రియలైజ్ అవుతారేమో. ఎందుకంటే ప్రజలు ప్రజా తీర్పుని ఇచ్చారు. ఏ రకమైన తీర్పు ఇచ్చారు కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి తీర్పును కూడా ఇచ్చారు కాబట్టి సార్, ఎందుకంటే ఇరిగేషన్ శాఖ మంత్రులుగా గతంలో చూసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ, అంబటి రాంబాబుకి కానీ, వీళ్ళు నీటిపారుదల శాఖ మంత్రి